సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి మెయిన్గా ఈ సమ్మర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫుడ్ అనేది తీసుకున్న వెంటనే మీకు స్టమక్ పెయిన్ రావడం లేదా కొంచెం ఎదగాలినట్టు అనిపించడం, బర్నింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ ఈ సమ్మర్లో ఎక్కువ. సో ఇది ఎందుకు అవుతూ ఉంటుంది అండ్ ఇది కొంచెం తగ్గడానికి సజెషన్స్ చెప్పండి అనేసి నాకు కామెంట్ వచ్చింది. 3 days బ్యాక్ వచ్చింది కామెంట్. సో దాని గురించి ఈరోజు వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో కొంచెం మీకు రిలీఫ్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఫుడ్ తీసుకున్న వెంటనే మనము నీరు అనేది ఎక్కువగా తాగుతూ ఉంటాం అనమాట. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా, ప్రెగ్నెన్సీ కాకపోయినా ఆఫ్టర్ డెలివరీకి యూజ్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూస్ఫుల్ ఉంటుంది ఇది. సో ఎక్కువ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫుడ్ తీసుకునేటప్పుడైనా అండ్ బిఫోర్ ఫుడ్ అయినా ఆఫ్టర్ ఫుడ్ అయినా వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటారు. సో నీరు ఇలా తాగడం వల్ల మనం ఫుడ్ తీసుకున్న ఫుడ్ అనేది అరగకుండా యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వవన్నమాట. సో లోపల మనకి ఆ ఫుడ్ తీసుకున్న వెంటనే యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి దాన్ని అరిగిస్తూ ఉంటుంది అనమాట తీసుకున్న ఆహార పదార్థాన్ని. సో మీరు మంచినీరు తాగేసరికి అది కొంచెం రిలీజ్ అవ్వడం తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ రిలీజ్ అవ్వదు. సో ఇలా యాసిడ్ రిలీజ్ అవ్వకపోతే మనకి లోపల ఫుడ్ అనేది అరగక అది అలానే ఉండిపోయి గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. గ్యాస్ అనేది ఫామ్ అయ్యి ఆ బర్నింగ్ సెన్సేషన్ అండ్ కడుపు నొప్పి రావడము, ఎక్కువ బిగబట్టినట్టు ఉండడం, ఈవినింగ్ వాకింగ్ చేసిందాక ఫ్రీ అవ్వకపోవడం, లేదా ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా గ్రీన్ టీ కానీ లేదా థమ్స్అప్ లేదా ఏదైనా టీ అలాంటివి తాగితే తగ్గడం, ఇలాంటివి అనేది కామన్గా ఉంటాయన్నమాట. సో ఇది మనం చేసే మిస్టేక్ వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో కాకపోయినా మామూలు టైంలో అయినా సరే, ప్రెగ్నెన్సీలో అయినా సరే మీరు మంచినీరు తాగడం అనేది కొంచెం ఫుడ్ తీసుకోవడానికి ఒక 1/2 hour ముందు తాగండి అండ్ 1/2 hour తర్వాత కూడా వాటర్ అనేది తాగొచ్చు. కానీ ఫుడ్ తీసుకునే టైంలో ఒక బుక్క కొంచెం లైట్గా తీసుకోవాలి, అంతేకాని ఎక్కువ వాటర్ అనేది తాగకండి. ఇది మెయిన్ మీరు చేయాల్సిందే. అండ్ దాని తర్వాత జీరా కానీ సోంపు లేదా నల్ల జీరా అని దొరుకుతుంది. ఇదైతే ఆఫ్టర్ డెలివరీ యూస్ చేయండి, ప్రెగ్నెన్సీలో వద్దు ప్రయోగాలు. అండ్ వాము కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం తక్కువగా యూస్ చేయాలి. జీరా లేదా సోంపు అనేది 2 మిక్స్ చేసుకొని పౌడర్ అనేది యూస్ చేయండి, లేదా వాటిని అలా అయినా తినొచ్చు. సో మీరు ఇది తీసుకోవడం వల్ల అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్గా అరిగితే మనకి ఇలాంటి పెయిన్ అనేది ఉండదు, ఈ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. సో గ్యాస్ ఫామ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది అరగట్లేదని ఈనో తాగడం, థమ్స్అప్లు తాగడం ఇలాంటివి చేయొద్దు. సో న్యాచురల్ వేలో ఏవైనా ట్రై చేయొచ్చు అనమాట. అందులో మెయిన్గా జీరా అండ్ సోంపు అనేది మీరు కంపల్సరీ యూస్ చేయొచ్చు. సో నల్ల జీరా అని దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా హీట్ చేస్తూ ఉంటుంది. అండ్ సోంపు కూడా హీటే, వాము కూడా హీటే అనమాట. సో ఈ 2 కాకుండా మీరు జీరా ఇంకా సోంపు ఈ 2 అయితే కరెక్ట్గా యూస్ చేయొచ్చు. కొంచెం బెల్లం ముక్క కూడా మీరు ఫుడ్ తీసుకున్న వెంటనే తింటే కూడా అరిగిపోతూ ఉంటుంది, లేదా పల్లి పట్టి లాంటిది కూడా యూస్ చేయండి. సో ఇవన్నీ తీసుకొని ఒక 1/2 hour ఆగి మీరు మంచినీరు తాగితే మాత్రం చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో తీసుకున్న ఫుడ్ లైట్గా ఉంటుంది, అరిగిపోతుంది తొందరగా. అండ్ వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. తిన్న వెంటనే ఒక 100 అడుగులైనా మీరు వేస్తే ఇలాంటి అరుగుదల ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇది ప్రెగ్నెన్సీలో కడుపు బిగబట్టడం అండ్ ఫుడ్ తీసుకున్న వెంటనే మనకి సిమ్టమ్ తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.